జుంకు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఎక్స్ బీటీఎస్ ఆఫీస్కి అయితే తీసుకెళ్లారు మా గైడ్. మొన్న లాస్ట్ కేపాప్ వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి, దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జంకుక్ జుంకుక్. లోపలికి వెళ్ళొచ్చా? ఇక్కడ గోడల పైన అసలు ప్రతీది ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం అంతా రాసేసి ఉంది. బీటీఎస్ అని, వాళ్ళకి నచ్చిన పేరని, ఎవరైతే రాశారో వాళ్ళ పేరు కానీ ఇట్లా పేర్లు అయితే రాసుకున్నారు. అంతవరకు బాగుంది, చక్కగా ఆర్మీ ఇట్లా అన్నీ రాసుకున్నారు కదా. కొంతమంది ఏంటంటే అసలు ఆ ప్లేస్కిను ఆ రాసే సెంటెన్సెస్కి సంబంధమే లేదనమాట. పిచ్చి పిచ్చి రాతలు అంటారు కదా, రాసేసారు. సెకండ్ ఫ్లోర్ కూడా లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేదా? పైన వేరే ఆఫీస్ ఉంది, ఇది ఎక్స్ బీటీఎస్ కంపెనీ కదా. ఆ జస్ట్ ఇక్కడ ఉండేది అంతకు ముందు అనని గుర్తుగా మాత్రమే ఇవన్నీ వాళ్ళ అభిమానానికి తగ్గట్టుగా రాసుకున్నారు అంతే. వెళ్ళిపోదామా? లోపలికి వెళ్ళటానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే బీటీఎస్ అన్న పేరు ఒక్కటే తెలుసు, వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్స్ నేమ్స్ అయితే నాకైతే తెలియదండి. ఇక్కడ నేమ్స్ ఏవేవో రాసున్నాయి, వాటిల్ని వేరేలాగా చదివి ఉంటే మాత్రం ఏమి అనుకోకండి. సూబిన్ అంట, సూబిన్. అదిగో ఇది బీటీఎస్ ఓల్డ్ ఏంటదిరా, ఎక్స్ బీటీఎస్ కంపెనీ అంట. ఇదిగో మొత్తం ఇలా రాసేసి ఉంది. పొగలు చూడండి ఎలా వస్తుంది. మొత్తం అన్ని పిచ్చి గీతలే. పిచ్చి గీతలు అంటే మా పెద్దోడు తెగడం వేస్తున్నాడు. పిచ్చి గీతలు కాదు, వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అను అక్కడ వాళ్ళు చెప్పే సెంటెన్స్ కి నా బీటీఎస్ దానికి సంబంధమే లేదు. ఏది పడితే అది రాసేసారు, పెన్నులు ఉన్నాయి కదా అని. ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు బాగా ఫేమస్ అవ్వక ముందు పక్కనే ఒక రెస్టారెంట్ ఉండేది, ఆ రెస్టారెంట్లోనే లంచ్ కానీ డిన్నర్ కానీ తినేవాళ్ళు. అది వాళ్ళ ఆంట్ వాళ్ళ రెస్టారెంట్, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలి రెస్టారెంట్ అని చెప్పారు, అంటే మదర్స్ సిస్టర్స్ రెస్టారెంట్ అని చెప్పారు. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఎవరో కమెంట్ కూడా చేశారండి, అది వాళ్ళ పిన్ని వాళ్ళ రెస్టారెంట్ కాదని చెప్పారు, కానీ ఈయన మాత్రం మాకు అలా చెప్పారనమాట. అందుకనే నేను అప్పుడు లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో టైటిల్ అలా పెట్టాను. అండ్ ఇప్పుడు మీరైతే ఆ రెస్టారెంట్లోనే లంచ్ చేయబోతున్నారని చెప్పారు. సో ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నారనమాట. ఇవన్నీ చిన్న చిన్న సందుల్లో ఉన్నాయి. Mother's sister. You can have lunch here. పద. ఫుల్ అస్సలు ఖాళీ లేదురా. సీదా లోపలికి రాగానే అసలు ఒక్క టేబుల్ కూడా ఖాళీగా లేదు, నుంచోడానికి కూడా లేదనమాట. అంత ఫిల్ అయిపోయింది రెస్టారెంట్ అంతా. ఆల్మోస్ట్ 10 minutes పైన వెయిట్ చేసాం అక్కడ. ఒక మెమరీగా తిన్నాము అని గుర్తుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఒక 10 minutes అయితే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ ఖాళీ అయింది. ఈ లోపలికి మేము ఎప్పటికో అడిగితే కానీ మాకు ఈ మెన్యూ అయితే చూపించలేదు. అసలు ఎంత బిజీగా ఉన్నారో స్టాఫ్ కూడాను.
ఈ మెనూలో ఏంటంటే 2 వేగన్ మీల్స్ ఉన్నాయి, మిగతావంతా పోర్కు బీఫ్ తోటి ఉందన్నమాట. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా తినాలంటే నాకు ఎంత భయమో, వాటిల్లో ఏమేమి మీట్ ఉంటుందో నేనైతే ఐడెంటిఫై చేయలేను. అందుకని మోస్ట్లీ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తాను. ఆ రోజు కూడా వేగన్ మీల్ తీసుకుందాను రానంటే మా పెద్దోడు, అమ్మ బాబాయ్ నాకు అసలు వేగన్ మీల్ కదా ఇక్కడ అసలు నేను మంచినీళ్ళు కూడా తాగలేను, ఈ స్మెల్లే నాకు నచ్చలేదమ్మా, ఇమీడియట్గా వెళ్ళిపోదామని మొదలుపెట్టింది. అట్లీస్ట్ నేనన్నా ట్రై చేస్తాను రా, ప్లీజ్ రా, వెయిట్ చేయరా అనంటే ఎప్పటికో కానీ ఓకే అందనమాట. ఈ వేగన్ మీల్ ఒక్క మీల్ 10,000 వాన్ ఉంది, మన కరెన్సీలో 600 రూపీస్ అనమాట. సీవీడ్ ఇచ్చాడు, అలాగే చిల్లీస్, అవి ఊరబెట్టిన చిల్లీస్ అనుకుంటా, ముక్కలుగా చేసి ఉన్నాయి. అలాగే కొంచెం కిమ్చి ఉంది. ఇక్కడ స్పినాచ్ అంటారు కదా, ఆ స్పినాచ్ పైన నువ్వులు వేసేసి ఇచ్చాడు. వేడివేడిగా సూప్, అందులో టోఫు ఉంది, స్ప్రౌట్స్, దానిపైన కొంచెం రైస్, మళ్ళీ ఎగ్ అంట. ఇదేం వేగన్ మీలో మరి నాకు కూడా అర్థం కాలేదు. ఎగ్ ఇచ్చాడు, దానిపైన మళ్ళీ ఎంత సీవీడ్ వేసాడు. మా పెద్దాడు అసలు సీవీడ్ స్మెల్లే నచ్చదు, అమ్మ సీవీడ్ అమ్మ అసలు నువ్వు తినలేవమ్మా, తినలేవంటే తినలేవనండి మొత్తేసుకుందనమాట. నిజంగానే నాకు కూడా నచ్చలేదు ఆ సీవీడ్. అండ్ సూప్ ట్రై చేశాను, సూప్ అయితే నాకు బాగుందనిపించింది. మొత్తానికి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి బోల్డ్ అండ్ ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాము. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నాకు గొంతు బాగలేదు, అందుకని ఈరోజు చిన్న వీడియోనే పెట్టాను. సో నెక్స్ట్ వీడియో ఈ వీడియోకి కంటిన్యూషన్ ఉంటుంది. బాయ్.